మాసిపోతాయి అని చెప్పేసి క్లాత్ వేస్తున్నాను. షాప్ లో కూడా మాకు ఇలాగే చూపించాను. మీకు హోల్సేల్ తో పాటు డిమార్ట్ లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్తానండి. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా. ఎందుకంటే ఏదైనా బాగోపోతే మార్చుకోమని చెప్పి అడ్రస్ కూడా ఇచ్చారు. ఇది 300 గ్రామ్స్ అంతే, చాలా లైట్ వెయిట్ అండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ కి క్లిక్ బెల్ చిచ్చి బ్లౌజ్ కుట్టించుకోలేదండి. బ్లౌజ్ కి డబ్బులు అడిగితే ఏమనంటున్నారు, కుట్టించుకోవాలి తర్వాత. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. సేమ్ ఈ కలర్ మొత్తం 3 కలిసిపోయినట్టున్నాయి. కింద బెడ్షీట్ నా డ్రెస్ ఇది కలిపి మా ఆయన అందుకని తవ్వకాల్లోంచి బయటకి వెలికి తీసాను. కానీ ఈ కలర్ అయితే చాలా బాగుంది కదా. దీని కాస్ట్ ఆల్రెడీ నేను అడిగేసాను అనమాట. వచ్చేసి మావి గారికి మ్యాచ్ అయింది కదా, లుంగిల్లో కూడా మ్యాచింగ్ ఎత్తుకాను అనమాట. చాలా వేరియేషన్ ఉందండి. హాఫ్ ఆఫ్ ద రేట్ డిఫరెన్స్ అయితే ఉంది. సో నేను హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాసా కోళ్ళు. ఇవేంటో తెలిసిపోయాయి కదా, తెలిసిపోయి ఉంటాయి. పొంగల్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి షాపింగ్ చేసాము. లేటెస్ట్ డిజైన్స్, ట్రెండింగ్ వేర్, ఇంకా మెన్స్ వేర్, కిడ్స్ వేర్ కాదండి, లేడీస్ వేర్. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సారీస్, క్లాత్స్ ఇవన్నీ కూడా చూపిస్తారనమాట ఈ రోజు వీడియోలో. ఇంకా ఇలా ఇంతసేపు పట్టుకొని చూపించలేను కదా, అందుకని చక్కగా కింద కూర్చొని ఒక దాని తర్వాత ఒకటైతే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సమాజం అట్లా చెప్పింది. నేను కూడా ఇప్పుడు మీకు షాప్ లో చూపించినట్టే చూపిస్తానమాట. ఫస్ట్ అయితే జెంట్స్ వేర్ చూపిస్తాను. మా హస్బెండ్ కి, మావికి, మా నాన్నగారికి తీసుకున్నావో చూపిస్తాను. వచ్చేయండి. తడా, ఇది వచ్చేసి వైట్ స్పారో అనమాట. ఫస్ట్ షర్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఎవరిది అనుకుంటున్నారు? ఇది మావి కోసమా నీకోసమే? మావిదా నీదా? ఇది వచ్చేసి మా హస్బెండ్ ఫస్ట్ ఆయనది వస్తుంది అనమాట. సేమ్ ఈ కలర్ మొత్తం 3 కలిసిపోయినట్టున్నాయి. కింద బెడ్షీట్ నా డ్రెస్ ఇది కలిపి. మా ఆయన బెంగళూరు వెళ్తారండి వచ్చే వారంలో. సో తన కోసమని ప్లెయిన్ షర్ట్స్ తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 620. జెంట్స్ ఏం చూపిస్తామండి, జస్ట్ ఇలా చూసేయండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1100 అండి. హోల్సేల్ లో మనకి ఇది 620 రూపీస్ పడింది. చాలా బెటర్ కదా. ఇంకా సెకండ్ చూసేద్దాం. ఇది కూడా వైట్ స్పారో బ్రాండే. ఇది కూడా మా హస్బెండ్ కోసం తీసుకున్నది అనమాట. బ్లూ అంటే కొంచెం గ్రే షేడ్ వచ్చింది. తనకి ప్లెయిన్ షర్ట్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో ప్లెయిన్ లోనే తీసుకున్నారనమాట 2 షర్ట్లు. దీని కాస్ట్ వచ్చేసి 680 రూపీస్ అనమాట. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1150. మనకి హోల్సేల్లో 680కి వచ్చింది. క్లాత్ మాత్రం చాలా బాగుందండి, స్మూత్ గా ఉందన్నమాట. వేసుకున్న తర్వాత చూడాలి ఎంత అఫీషియల్ గా ఉంటుంది అని, అప్పుడు కూడా పిక్స్ పెడతానే. ఇది నెక్స్ట్, ఇది వచ్చేసి మా మావయ్య గారి కోసం తీసుకున్నాము. పిస్తా గ్రీన్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం, చూడగానే బాగా నచ్చింది. ఇంకా సేమ్ ఇది కూడా అంతే. దీని కాస్ట్ వచ్చేసి 680 పడింది. ఆయనకి కూడా ప్లెయిన్ లోనే తీసుకున్నాము. ఇది వచ్చేసి మా నాన్న కోసం తీసుకున్నారు దేవా. మా నాన్నకి ప్లెయిన్ కాదండి, గల్ షర్ట్ టైప్ లో తీసుకున్నాము. ఆయనకి ఇలాంటివంటే ఇష్టం అనమాట. సేమ్ ఇది వచ్చేసి ఇది కూడా అంతే 680 పడింది. ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 1200. మా నాన్నకి కలర్ లేదని నేనే సెలెక్ట్ చేశాను అనమాట. ఇది కూడా వైట్ స్పారో బ్రాండే. ఓన్లీ దేవా అయితే షర్ట్స్ తీసుకున్నారండి. ఇంకా మావయ్య నాన్న పెద్దవాళ్ళు కదా, సో వాళ్ళకైతే ప్యాంట్ల సైజ్ తెలియదు అనమాట. సో వాళ్ళకి ఇంకా లుంగీలు అయితే తీసుకున్నాము మ్యాచింగ్. ఇగో లుంగీ వచ్చేసి మా నాన్నగారికి ఇది మ్యాచింగ్ అనమాట. ఇవి కూడా మ్యాచింగ్. ఈ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను నాన్నకి. ఇది వచ్చేసి మావయ్య గారికి మ్యాచ్ అయింది కదా, లుంగిల్లో కూడా మ్యాచింగ్ ఎత్తుకాను అనమాట. ఇంటెలిజెంట్. ఈ లుంగి కాస్ట్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ 450 అండి. మనకి హోల్సేల్ లో వచ్చేసి 200 కి అయితే వచ్చిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా జెంట్స్ వరకు అయితే మాకు 3000 అయిందండి. ఫ్యాన్స్ అవి తీసుకోలేదన్నమాట. కానీ 3000 కి 4 వచ్చాయంటే అసలు చాలా గ్రేట్ కదా. ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను లాస్ట్ లో అయితే చెప్తాను, కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి.
ఇప్పుడైతే మన లేడీస్ స్పెషల్కి అయితే వచ్చేసాము. లేడీస్ ట్రెండింగ్ శారీస్ అన్నమాట. మా అత్తమ్మకి అందరికి కూడా తీసుకున్నాము, మా ఆడబిడ్డకి అందరికీ. ఫస్ట్ అయితే మా అత్తమ్మ గారి శారీ చూపిస్తానండి. ఎందుకంటే నా శారీస్ కన్నా మా అత్తమ్మ శారీ నాకు బాగా నచ్చింది, మా ఆయనకి కూడా బాగా నచ్చింది అనమాట. వీటిని కొంచెం లెనిన్ క్లాత్లో తీసుకున్నాము అత్తమ్మకి. ఇంకా లైనింగ్ అది కూడా తీసుకున్నాము, కొత్త మోడల్ అనమాట. కొంచెం కాపర్ షేడ్ వచ్చింది, చూపిస్తానుండండి ఫుల్గా ఇప్పి. ఇది అత్తమ్మ కోసం తీసుకున్న శారీ. పెద్దవాళ్ళు కదండి, కొంచెం వాళ్ళకైతే ఇది డీసెంట్గా ఉంటుందని చెప్పి. ఇది వచ్చేసి పైట్ చెంగు అంటారు కదా అది. ఇది కూడా మంచి డిజైన్గా వచ్చింది. నాకు ఇలా పైట్ చెంగు ఇలా వస్తే నాకు చాలా ఇష్టం అనమాట. సో నా కోరికలన్నీ మా అత్తగారి మీద తీర్చేసుకుంటున్నాను. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, దీనికి బ్లౌజ్ ఇలా లోపల వచ్చింది, మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఓన్లీ హ్యాండ్స్ దగ్గర అది మాత్రం కాపర్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. స్టిచ్ చేయించిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందని. నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది. శారీ లుక్ అయితే ఎలా వస్తుందండి కట్టుకుంటే. మా అత్తమ్మని అడిగి అప్పుడప్పుడు నేను కూడా కట్టుకుంటాను, ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకొని. దీని కాస్ట్ వచ్చేసి 1200 అండి. చూడడానికి చాలా బాగుంది, లినిన్ క్లాత్ అనమాట. మేము బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక శారీ తీసుకొచ్చాము లినిన్ లో, అది చాలా బాగా నచ్చింది అత్తమ్మకి. సో అందులోనే తీసుకున్నాము. ఇంకా లినిన్ అండ్ పట్టు కలిపి ఉందన్నమాట, చాలా తక్కువకే వచ్చింది. ఇప్పుడైతే మా ఆడబడుచు కోసం తీసుకున్న చీర చూపిస్తామండి. యాక్చువల్లీ తనకి ఇది పొంగల్ కానుక కాదు, రాగి పండగకి వాళ్ళు అన్నీ ఇవ్వాలనుకుంటున్నారు అనమాట. సో అందుకని తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్, జార్జెట్ లో తీసుకున్నాము. తనకి కలర్ బాగుంటుందని చెప్పేసి జార్జెట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇదంతా పింక్. ఇంకా బ్లౌజ్ కూడా వచ్చేసి గ్రీన్ కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందండి, దానికి సిల్వర్ కలర్ తో కోటింగ్ వచ్చింది. ఇంకా శారీ మొత్తం వచ్చేసి ఆనియన్ పింక్, ఇంకా అక్కడక్కడ వచ్చేసి డార్క్ పింక్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. కాంబినేషన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1500 పడిందండి. నార్మల్గా అయితే పెద్ద షాపుల్లో అయితే దీని కాస్ట్ 2500 వరకు ఉంది నేను రీసెంట్గా చూసినప్పుడు. ఇంకా హోల్సేల్లో అయితే ఇది మాకు 1500కి అయితే వచ్చింది. ఇప్పుడైతే నా కోసం తీసుకున్న చీరలు చూపిస్తాను రండి. పెళ్ళైన తర్వాత మా ఆయన నాకు కొనేవడం ఇదే అనమాట. ఇవి కొనిచ్చినప్పుడు ఆయన బిల్డప్ చూడాలి, మామూలుగా లేదు అసలు. ఇంకా ఫస్ట్ సారీ అయితే చూపించేస్తాను, వచ్చేయండి. ఇది వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి, గ్రే అండ్ పింక్ షేడ్ అన్నమాట. ఇది కూడా లేటెస్ట్ కలెక్షనే. సారీ చూడగానే చాలా బాగా నచ్చింది, నాకు నచ్చింది, తనకు నచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చే సారీస్ లో చాలా లైట్ వెయిట్ అండి, జార్జియట్ క్లాత్. ఇంకా ఫినిషింగ్ అది కూడా వచ్చేసి చూసారు కదా, గోల్డ్ కలర్ కోటింగ్ అయితే వచ్చింది. బార్డర్ అదిని గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి, ప్లెయిన్ కాదు, కొంచెం డిజైన్ వేర్ అనమాట. ఇంకా అంచులకి ఇలాగా ఈ సారీ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అయితే వస్తుంది కదండి బ్లౌజెస్, ఆ టైప్ అనమాట. సారీ వెయిట్ చాలా అంటే చాలా తక్కువ ఉందండి, ఒక 500 గ్రామ్స్ ఉంటుందేమో అంతే. చాలా తేలిగ్గా ఉంది. ఇది 1/2 కేజీ లేదంటండి. ఇప్పుడే మా ఆయన విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇది 300 గ్రామ్స్ అంతే, చాలా లైట్ వెయిట్ అండి. దీని కాస్ట్ కొంచెం ఎక్కువే పడింది, నార్మల్గా అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి హోల్సేల్ కదా, ఎంత 1800 పడిందండి. శారీ అయితే చాలా బాగుంది. ఇదేంటి ఇంగ్లీష్ కలర్స్ అంటారు మా ఆయన వీటిని. క్లారిటీగా అయితే కలర్ చెప్పలేకపోతున్నాను. ఈ కలర్ ఏంటి, ఫోటో తీసావా? ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంది. శారీ అయితే బ్లౌజ్ కుట్టించుకోలేదండి, బ్లౌజ్ డబ్బులు అడిగితే ఏమనంటున్నారు. కుట్టించుకోవాలి తర్వాత. ఎలా కుట్టించుకుంటే బాగుంటుందో కొంచెం కామెంట్ చేయండి.
నార్మల్గా ఒక్కసారి తీసుకొని ఎలా వదులుతాం చెప్పండి, వాళ్ళు దొరికిందే ఛాన్స్, దొరికినప్పుడే మనం కొనుక్కోవాలి కదా, అందుకని రెండోసారి కూడా తీసేసుకున్నాను అనమాట. ఈ మధ్య లేటెస్ట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ వచ్చింది కదండి, ఇంకా మై బ్యూటిఫుల్ కలర్ పర్పుల్ అని చెప్పేసి. సో నేనైతే పర్పుల్ కలర్ లో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది కూడా లేటెస్ట్ కలెక్షన్ అనమాట. ఆల్రెడీ మా ఆడపడుచుకు తీసుకున్నాను కదండి, అదే ప్యాటర్న్, కానీ కలర్ డిఫరెంట్ అనమాట. తనకు కూడా ఇదే కలర్ లో తీసుకుందాం అనుకున్నాము, కానీ ఒక పీసే ఉంది ఒక కలర్ కి. ఇంకా ఇది వచ్చేసి నా కోసం తీసుకున్నాను పర్పుల్ కలరు. ఫస్ట్ టైం అండి, నాకు చిన్నప్పటి నుంచి పర్పుల్ వేసుకోవాలని చాలా ఆశ. ఇంక ఈ చీరతో తీరిపోతుంది అనమాట. సేమ్ అదే ప్యాటర్న్, సిల్వర్ కలర్ కోటింగ్ వచ్చింది అండ్ బార్డర్ కూడా చివరిని సిల్వర్ కలర్ వచ్చింది. నాకు పెద్ద చీరల కోసం పెద్దగా తెలీదు, అయినా చెప్పేస్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా బ్లౌజ్ అయితే చూపిస్తా. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చింది, ఓన్లీ బార్డర్ మాత్రం సిల్వర్ కలర్ అంచు వచ్చింది అనమాట. మనం ఏమైనా స్టైల్ గా ట్రెండ్ గా కుట్టించుకోవాలంటే కుట్టించుకోవచ్చు. ఎలా కుట్టించుకోవాలో కొంచెం కామెంట్ చేయండి, నాకు తెలియదు అసలు ఇలాంటి చీరలు ఎలా కుట్టించుకోవాలని. ఇది కూడా సేమ్ అంతే అండి, ఇది కొంచెం రేర్ కలర్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువే పడిందండి. 1700 పడింది. నార్మల్గా పెద్ద షాపుల్లో అయితే 3000 వరకు ఉంది, ఇంకా హోల్సేల్ వల్ల కొంచెం తక్కువలోనే పడింది. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. మీకు ఈ కలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదైతే బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. పర్పుల్ కలర్ మొత్తం స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత ఎలా ఉంటుందో తర్వాత అయితే షార్ట్ లో చూపిస్తాను. ఇంకా చూసారు కదా, బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ కదా, కలర్ కూడా లేటెస్ట్. ఇప్పుడు మ్యాక్సిమం చూడండి మీకు పొంగల్కి అన్ని వైలెట్ కలర్ లోనే కనిపిస్తాయి, ఈ పర్పుల్ కలర్ లో ఉన్న డ్రెస్సెస్ ఎక్కువ కనిపిస్తాయి, ఎందుకంటే ఇయరంతా ట్రెండ్ అయ్యేది పర్పులే కాబట్టి. ఇవన్నీ షాప్ చేస్తే ఫ్రీగా ఇచ్చారండి 2 కర్చీఫ్లు. మొత్తం వీటన్నిటికీ కలిపి మాకు 8200 అయింది. బెటరే కదా, ఇవి మొత్తం 3 ఫ్యామిలీలకి మేము తీసుకున్నాము. 8000తో మాకు ఎండ్ అయిపోయింది అనమాట. ఇంక ఇది కూడా కొత్త సారీ అండి, మా మ్యారేజ్ యానివర్సరీకి ఒక బ్రదర్ ఇచ్చారు, సో నేను అది కూడా స్టిచ్ చేయించుకున్నాను. ఇంక ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా దలసరిగా ఉందండి. ఇంకా సారీ విషయానికి వస్తే చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉంది, అందుకని నాకు తెలిసి ఈ బ్లౌజ్ ఇంత హెవీగా ఇచ్చారనుకుంటా. ఇంకా ఆపోజిట్ కలర్ అనమాట, ఇది కొంచెం డార్క్ వచ్చింది కదా, ఇది కొంచెం లైట్ స్కై కలర్ లో ఇచ్చారు. కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి. ఇది కూడా హోల్సేల్ షాప్ లోనే కొన్నారు, ఎందుకంటే ఏదైనా బాగోపోతే మార్చుకోమని చెప్పి అడ్రస్ కూడా ఇచ్చారు. కానీ ఒకళ్ళు ఇచ్చింది ఎలా మార్చుతాం చెప్పండి, అందుకే ఉంచేసుకున్నాను. అయినా నాకు సారీ నచ్చింది. థ్యాంక్ యూ. ఇవన్నీ హోల్సేల్ అండి. ఇప్పుడైతే మీకు హోల్సేల్ తో పాటు డిమార్ట్ లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్తానండి, ఎందుకంటే రీసెంట్ గానే మేము డిమార్ట్ కి వెళ్ళాము, అక్కడ కూడా పర్చేజ్ చేసామన్నమాట. ఇంకా మా ఆయన కోసం షార్ట్ తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది, కానీ దీని కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువే పడిందండి. 550 పడింది. ఒక చిన్న షార్ట్ అన్నమాట. దీంతో మనకు ఒక సారీ కూడా వచ్చేస్తుంది. ఈ షార్ట్ డబుల్. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం ఉంది? కానీ క్వాలిటీ బాగుంది. ఇంకా నా కోసం స్వెటర్ కూడా తీసుకున్నారండి, బానే ఉంది స్వెటరు. దీని కాస్ట్ వచ్చేసి 600 పడింది. ఇది డిమార్ట్ లో తీసుకున్నాము, ఇంకా వేసుకోలేదన్నమాట. ఇది కూడా కొత్తదే, వేసుకోవాలి. క్వాలిటీ ఎలా ఉంటుందని మనకు తెలియదు. ఇంకా డిమార్ట్ లో నేను ఎప్పుడు పర్చేజ్ చేయలేదండి, ఫస్ట్ టైం అనమాట. డిమార్ట్ లో బ్లాజర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నానండి. నేను మ్యాక్స్ లో అడిగి చూసాను బ్లాజరు, ఓన్లీ బ్లాజర్ ఒకటి 1400, 1500, 2000 ఉందండి. సేమ్ క్లాత్ జార్జెట్ లో వచ్చింది. అదే డిమార్ట్ లో వచ్చేసి నాకు 600కే వచ్చింది. చాలా వేరియేషన్ ఉందండి, హాఫ్ ఆఫ్ ద రేట్ డిఫరెన్స్ అయితే ఉంది. సో నేను అందుకని ఇంకా డిమార్ట్ లో అయితే తీసుకున్నాను. నాకు బ్లాజర్స్ అంటే చాలా ఇష్టం. ఇలా ఒక నైట్ ప్యాక్ కూడా తీసుకున్నానండి, అంటే టీ షర్ట్ వేర్ గా ప్యాంట్ వేర్ గా తీసుకున్నాను. టీ షర్ట్ వచ్చేసి 150 రూపీస్ పడిందండి, కాటన్ బాగానే ఉంది. ఇంకా ప్యాంట్ వచ్చేసి 200 పడిందండి, 220 పడింది. కాటన్ వచ్చిందనమాట. నాకు ఎందుకో క్వాలిటీ బాగానే అనిపించింది డిమార్ట్ లో. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ టాప్ వచ్చేసి నేను భీమవరం మ్యాక్స్ లో తీసుకున్నానండి. ఎంత ఉంటుందో గెస్ చేయండి, నేను లాస్ట్ లో చెప్తాను. అసలు ఎందుకు ఇంత రేట్ పెట్టుకున్నాను అనిపించింది, కానీ లుకింగ్ వైజ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది వచ్చేసి లైట్ ఆనియన్ కలర్,
దీని కాస్ట్ చెప్తే అసలు బెదిరిపోతారు అనమాట. ఒక 2 శారీస్ వచ్చేస్తాయి దీంతో. దీని కాస్ట్ వచ్చేసి 1900. కానీ లుక్ వైజ్ చాలా బాగుంటుందండి. షాపింగ్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎటువంటి షాపింగ్ బెటర్ అనేది మాత్రమే నేను కంపారిజన్ చేస్తున్నాను. మ్యాక్స్లో ఎక్కువ ఉందని కాదు, మనకి హోల్సేల్గా తీసుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ టాప్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అన్నమాట. చాలా డేస్ అవుతుంది తీసుకొని, ఇంకా వేసుకోలేదు, పండగకి వేసుకోవాలి. ఈ పెళ్ళైన 2 సంవత్సరాల్లో నాకు మా ఆయన ప్రెజెంట్ చేసిన ఫస్ట్ శారీ అండి. ఆయనకి ఇష్టమైన ఫేవరెట్ కలర్ అనమాట, పింక్. అది అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది. వేరే వాళ్ళకి శ్రీమంతానికి కోసమని షాపింగ్కి వెళ్ళి నేను పర్చేజ్ చేశాను అనమాట. నాకు బాగా నచ్చింది. మా ఆయన కూడా యాక్సెప్ట్ చేశారనమాట. ఇప్పుడైతే అది చూపిస్తున్నాను. ఇది కూడా నేను స్టిచ్ చేయించుకోలేదు. ఇది వచ్చేసి పింక్ పట్టు చీర అండి. లైట్ పింక్ వచ్చింది. ఇంకా బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ లో వచ్చింది. మా ఆయన నాకు ఫస్ట్ ప్రెజెంట్ చేసిన శారీ అనమాట ఇది, పట్టు చీర. ఇంకా బ్లౌజ్ ఇదిగోండి. శారీ అంతే ఇలా లైట్ పింక్ షేడ్ అనమాట. అదొక పింక్ లో ఇదొక వర్షన్. నాకు చాలా బాగా నచ్చింది. లేటెస్ట్ పర్పుల్ తర్వాత పింక్ ఎక్కువగా ట్రెండింగ్గా ఉంది కదండి, సో అందుకని తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా వచ్చేసి చాలా తక్కువే పడిందండి. 2000 పడింది హోల్సేల్ షాప్లో. ఇంకా బేరాలు ఉండవన్నమాట అక్కడ. బ్లౌజ్ చూపిద్దాం అంటే ఎక్కడుందో తెలియట్లేదు. సారీ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చిందండి, గోల్డ్ కలర్ ఇంకా పింక్ షేడ్లో. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా లైట్ కలర్ షేడ్ వచ్చింది. ఇంకా దానికి పెద్ద బోర్డర్లో అయితే పట్టుతో అయితే ఇచ్చారండి, గోల్డ్ కలర్ కాంబినేషన్లో. మంచిగా స్టిచ్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మగ్గం వర్క్స్ అవి వస్తున్నాయి కదా, ట్రై చేయాలి. ఇదండి మా ఆయన నాకు ఫస్ట్ కొన్న సారీ. 2000 పెట్టి 2 సంవత్సరాల్లో ఒకటి కొనేసారనమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఈ సారీ అయితే ఒకరు నాకు ప్రెజెంట్ చేశారనమాట. లంచ్కి ఇన్వైట్ చేసి సారీ పెట్టారు మా చుట్టాల్లో. ఇంకా గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. చీరలు ఉండడమే తప్ప అసలు కుట్టించుకునిందే లేదండి. కానీ మా ఆయన ఏంటంటే ఈ సంక్రాంతికి నీకేం బట్టలు కొను, ఇంక ఇలాంటి చీరలే నువ్వు కుట్టించుకొని కట్టుకో అని చెప్పేసి ఆర్డర్ చేశారనమాట. సో అందుకని తవ్వకాల్లోంచి బయటకి వెలికి తీశాను. కానీ కలర్ అయితే చాలా బాగుంది కదా. దీని కాస్ట్ ఆల్రెడీ నేను అడిగేసాను అనమాట. వైజాగ్ లక్కీలో కొన్నారంట, 1200 పడింది. వైజాగ్ లక్కీలో బట్ట క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు అక్కడే కొనుక్కున్నాను. ఇప్పుడైతే భీమవరంలో ఉండడం వల్ల ఇక్కడ కొనుక్కుంటున్నాను. వైజాగ్లో కూడా బట్ట క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇంతే ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే క్విక్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.